అయినా కొంతమంది ఉంటారులేమ్మా, లేచిపోయి పెళ్లిళ్ళు చేసుకుంటారు, రాఖీ పండగలకి ఇలా అన్నలకి తమ్ములకి రాఖీ కట్టట్లేమని బాధపడిపోతూ ఉంటారు. మా ఇంట వంట లేదమ్మా, లేచిపోయి పెళ్లిళ్ళు చేసుకోవడాలు, తమ్ముళ్ళకి రాఖీ కట్టకుండా ఉండడం. అయినా చేసిందంతా చేసి ఇప్పుడు బాధపడితే ఏమొచ్చిద్దిలేమ్మా. స్పందనా, స్పందనా, వదినా, వదినా. అన్నా, నైట్ వదినతో ఏమైనా గొడవ పడ్డావా? అదేం లేదురా. నేనెందుకు కూడా పడతాను రా మీ వదినతో? మరి ఎందుకు డల్గుంది? ఏమో నాకు తెలీదు. ఒక నిమిషం ఆగు. బంగారం, బంగారం, ఒంట్లో బాగాలేదా? ఏం లేదు. నిజం చెప్పు బంగారం, ఎందుకు బాధపడుతున్నావు? అందరూ రాఖీ పండుగ చేసుకుంటున్నారు, మా తమ్ముడికి రాఖీ కట్టక 5 సంవత్సరాలు అవుతుంది. లేచిపోయి పెళ్లి చేసుకున్నావు, అందుకే మీ తమ్ముడు నీకు దూరం అయ్యాడు అంటున్నారు అందరూ. రాఖీ పండుగ వస్తేనే బాధేస్తుంది, తమ్ముడికి రాఖీ కట్టలేకపోతున్నానని. వదినా, అది జరిగిపోయి 5 years అయింది కదా. ఇప్పుడు వాళ్ళన్నీ మర్చిపోయి ఉంటారు. ఒకసారి మీ నాన్నకు ఫోన్ చేయండి. మీరు నాన్నకి ఫోనా? ఏం కాలే వదినా, ఒకసారి ఫోన్ చేయండి. వద్దు. ఏం కాదులే బంగారం, ఒకసారి ఫోన్ చేసి మాట్లాడు. మాట్లాడు. ఎవరు? నాన్న, నీ కూతురు బుజ్జమ్మన్ నానా. నాకెవరు కూతురు లేరు, నా కూతురు ఎప్పుడో చచ్చిపోయింది. నాన్న, నాన్న, ఒక్కసారి నా మాట వినండి నాన్న. నిన్ను తమ్ముడిని చూడాలనిపిస్తుంది నాన్న, తమ్ముడికి రాఖీ కట్టాలనిపిస్తుంది నాన్న. ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని ఫోన్ చేసావు తమ్ముడికి రాఖీ కట్టాలంటూ? నేను చూసిన సంబంధం కాకుండా వేరే వాడితో లేచిపోయావు కదా, అప్పుడు గుర్తుకు రాలేదా నాన్న తమ్ముడు ఉన్నాడని? 10 మందిలోకి వెళ్తే నేను రామయ్య గారని రెస్పెక్ట్ తో పిలిచేవారు. నువ్వు చేసిన పనికి కూతురు లేచిపోయిన రామిగా అంటున్నారు. నువ్వు చేసిన పనికి గుండెల పైన ఎత్తుకొని పెంచిన తల్లి గుండె పగిలి చనిపోయింది. ఇంకెప్పుడు నాకు ఫోన్ చేయకు. నువ్వు ఏ రోజైతే లేచిపోయావో ఆ రోజు నా కూతురు చనిపోయిందని పిండ పెట్టేశాను. ఒక్క విషయంలో మాత్రం నువ్వు అదృష్టవంతురాలమ్మా, నువ్వు పిల్లలు లేని గొడ్రాలి. ఒకవేళ నీకే కనుక పిల్లలు ఉంటే నువ్వు చేసిన పని ఆ పిల్లలు చేసి ఉంటే ఇప్పుడు నేను పడుతున్న బాధ ఏంటో నీకు అర్థమయ్యేది. బాధపడకు బంగారం, మనకు పిల్లలు లేకపోయినా ఇదిగో మా తమ్ముడు ఉన్నాడు కదా, వాడే మన పిల్లాడు అనుకుందాం. రే, మన లవ్ మ్యాటర్ నేను మా ఇంట్లో చెప్పేశాను, మరి నువ్వెప్పుడు చెప్తావు మీ ఇంట్లో? రే ఏంట్రా ఏం మాట్లాడవు? నేను మన లవ్ విషయం మా ఇంట్లో చెప్పలేను. ఏంట్రా ఏమైనా ప్రాబ్లమా? మా ఇంట్లో వాళ్ళకి లవ్ అంటే ఇష్టం ఉండదు. అదంటే అప్పుడు నన్నెందుకు లవ్ చేసావురా? ఇప్పుడు నన్ను వదిలేస్తావా నువ్వు? ఒకటి కావాలంటే ఒకటి వదిలేసుకోవాలి. రే మీ ఫ్యామిలీ కోసం ఇప్పుడు నన్ను వదిలేస్తావా? చంపేస్తాను రే. అసలు ఏంట్రా మీ ఫ్యామిలీ ప్రాబ్లం? 5 సంవత్సరాల క్రితం మా ఇంట్లో వాళ్ళు చూసిన సంబంధం నచ్చక మా అక్క వేరేవాడితో లేచిపోయి లవ్ మ్యారేజ్ చేసుకుంది. ఆ విషయం తట్టుకోలేక మా అమ్మ గుండె పగిలి చనిపోయింది. ఇప్పుడు మన లవ్ మ్యాటర్ మా ఇంట్లో ఉన్న మా నాన్నకి చెప్తే మా నాన్నకి ఏమవుతుందన్న చిన్న భయం. మరి నీ లైఫ్ లో ఇన్ని జరిగినప్పుడు నన్నెందుకు లవ్ చేసావు? నన్నెందుకు బాధ పెడుతున్నావు? లవ్ చేయకూడదు అనుకున్నాను, చేయాల్సి వచ్చింది. వదిలేయకూడదు అనుకున్నాను, వదిలేయాల్సి వచ్చింది. సారీ. నన్ను మర్చిపో. మన ప్రేమ కోసం మా నాన్నని దూరం చేసుకోలేను. నీకు నాకన్నా మంచి అబ్బాయి దొరుకుతాడు. పరిస్థితులు ఇలా పగబట్టేసినాయండి శాస్త్రి గారు. ఎందుకంటే ఆపేశారు? గుద్దేసేయండి, చంపేసేయండి, ఇక్కడ పడుకుంటాను, నా పెన్షన్ బండి ఎక్కిచ్చేసేయండి. సారీ అండి, చూసుకోలేదు. అయ్యయ్యో మిమ్మల్ని ఏమనట్లేదు, నా టైం బాగాలేదు. నాకు ఒక చిన్న హెల్ప్ చేస్తారా? హెల్పా? నా వల్ల అయితే ఖచ్చితంగా చేస్తానండి, చెప్పండి. ఏం లేదండి, నేను అలాగే మళ్ళీ నడుచుకుంటూ వస్తాను, మీరు అదే స్పీడ్లో వచ్చేయండి. గుద్దితే సచ్చేపోవాలి నేను. ఏమిటండి మీరు మాట్లాడేది? అసలు ఎందుకు కావాలనుకుంటారు మీరు? ఎందుకోసం బతకాలండి? బతుకు కోసమే బతకండి.
ఇలాంటి మాటలు చెప్పే ఒక నా బతుకు బస్ స్టాండ్ చేశాడు. కొంపతీసి ఎర్రగడ్డ హాస్పిటల్ నుంచి పార్క్ వచ్చిందా ఏంటిది? మిమ్మల్ని చూస్తుంటే నాకు ఏదో తేడా కనిపిస్తుందండి. కనీసం మీరు ఎందుకోసం చేయాలనుకుంటారో మీకైనా క్లారిటీ ఉందా? అదో పెద్ద స్టోరీ లేండి. డౌటే లేదు, ఇది ఎర్రగడ్డ హాస్పిటల్ నుంచి పారిపోయించినట్టుంది. ఫుల్ హెడ్ఏక్గా ఉందండి. ఏదైనా తావుతో మాట్లాడుకుందామా? సచ్చేలోపు మీ కోరికన్నా తీస్తాను పదండి. ఇప్పుడు చెప్పండి, ఏంటి మీ స్టోరీ? ఈ జనరేషన్లో అమ్మాయిలు వద్దంటే అబ్బాయిలు చనిపోవాలనుకుంటున్నారు, కానీ నేను అబ్బాయి వద్దన్నాడని నేను చనిపోవాలనుకున్నాను. ఫుల్ కన్ఫ్యూజన్గా ఉంది, కొంచెం క్లారిటీగా చెప్తారా? లో బ్రేకప్ అండి. ఒక్క నిమిషము. ఇప్పుడు అబ్బాయి వదిలేస్తాడని చెప్పి మీరు చావడానికి వచ్చారు అంతేనా? అవును. ఇక్కడేంటి రివర్స్ గా ఉంది? యాక్చువల్లీ మీరు కదా వద్దనాల్సింది, చావాల్సింది తను కదా. తను వద్దడం ఏంటి, మీరు చావడం ఏంటి? కొంచెం క్లారిటీగా మీ లవ్ స్టోరీ చెప్తారా? సిన్సియర్గా లవ్ చేసేది అబ్బాయిలు మాత్రమే కాదు, అమ్మాయిలు కూడా ఉంటారు. కానీ అలాంటి అమ్మాయిల్ని ఏదో ఒక రీజన్ చెప్పి వదిలేస్తారు, అందులో నేను ఒకదాన్ని. నిజమే, కానీ సిన్సియర్ గా ప్రేమించే అబ్బాయిల్ని అమ్మాయిలు కూడా పట్టించుకోరు కదా. అందంగా ఉండాలి, హైట్ ఉండాలి, ఆస్తి ఉండాలి అంటారు కదా. నేను ప్రేమించిన వాడికి అందము లేదు, ఆస్తి లేదు. అందము లేదు, ఆస్తి లేదు, అయినా మీరు సిన్సియర్ గా ప్రేమించారు. మీలాంటి అమ్మాయిని వాడేలా వదిలేసుకున్నాడండి? నేను ప్రేమించిన అబ్బాయి వాళ్ళ అక్క 5 years బ్యాక్ ఎవరితోనో లేచిపోయింది. అది తెలిసి వాళ్ళ అమ్మ గుండె పగిలి చనిపోయింది. మళ్ళీ మా లవ్ మ్యాటర్ వాళ్ళ ఇంట్లో తెలిస్తే వాళ్ళ నాన్నకి ఏమవుతుందో అని భయపడి నన్ను వదిలేశాడు. ఈ స్టోరీ ఎక్కడో విన్నట్టుంది. ఒకసారి అబ్బాయి ఫోటో చూపిస్తారా? ఇది తినే. వీడు వదిన వాళ్ళ తమ్ముళ్ళ ఉన్నాడే, తన పేరు అభి కదా? అవును, మీకెలా తెలుసు? అదంతా నేను మీకు తర్వాత చెప్తాను. ఈ అబ్బాయిని అర్జెంట్ ఇక్కడ రమ్మని చెప్పండి. తనను మిమ్మల్ని కలిపే బాధ్యత నాది. అయితే ఇప్పుడే ఫోన్ చేస్తాను. చెప్పు. బేబీ అర్జెంట్గా ఒక ప్లేస్కి రావా? ఇతనే నా బాయ్ ఫ్రెండ్. మా బామ్మర్ది. హా? మీ అన్నయ్య ఇతను? హే కాదు, అతను ఎవరో కూడా నాకు తెలియదు. మరి నన్నెందుకు రమ్మన్నావు? తనే రమ్మన్నాడు. అసలు ఎవరు మీరు? నన్నెందుకు రమ్మన్నారు? నన్నెందుకు బామ్మర్ది అంటున్నారు? నువ్వు ఈ అమ్మాయిని లవ్ చేసావు కదా, అందుకే. అది ఒకప్పుడు, ఇప్పుడు లేదు. భయ్యా ఆప్ ఆర్డర్. తను ఎందుకు రమ్మన్నారు? ఏం లేదు, నిన్ను ప్రేమించాడు కదా అందుకోసమని. నేను తనని ప్రేమిస్తే నీకేమైంది? మీరు ప్రేమిస్తే కరెక్టేరా, కానీ మీ ఇంట్లో ఆడపిల్ల ప్రేమిస్తే తప్పు. ఇష్టమైన వాళ్ళతో కలిసి ఉండడం అది తప్పు. ఫోన్ చేస్తే ఇష్టం వచ్చినట్టు తిడతారు, అవమానిస్తారు, కానీ మీరు మాత్రం ప్రేమించవచ్చు. మీకో న్యాయం, వాళ్ళకో న్యాయం కదా. నేనెవరా అని అనుకుంటున్నావు కదా, మీ అక్క వాళ్ళ మర్దిని. ప్రేమించిన వాళ్ళతో వెళ్ళిపోయిందని చెప్పి మీ అక్కని మీరు దూరం చేసుకున్నారు. మరి ఇప్పుడు నువ్వు ఈ అమ్మాయిని దూరం చేసుకుంటున్నావు మీ నాన్న కోసమని. కానీ ఈ అమ్మాయి చనిపోవాలనుకుంది, మరి అమ్మాయికి ఎవరు న్యాయం చేస్తారు? ఏంటి, చనిపోవాలనుకున్నావా? సారీ బేబీ. బావా ఇప్పుడు ఏం చేద్దాం? రేపు మా ఇంటికి వెళ్దాం. వదినా. రా నాన్న, ఎక్కడికి వెళ్ళావు? తిన్నావా లేదా ఇంతకీ? రా. ఒకసారి బయటకు రా వదినా. ఏమైంది నాన్న, ఎవరొచ్చారు? తమ్ముడు ఎలా ఉన్నావు అక్క? బాగున్నాను తమ్ముడు, లోపలికి రా. ఎన్ని రోజులు అవుతుందిరా నిన్ను చూసి. నాన్న ఎలా ఉన్నాడు? బాగానే ఉన్నాడక్క. నువ్వు వస్తావని అస్సలు అనుకోలేదురా. ఎవర్రా ఈ అమ్మాయి? ఈ అమ్మాయి నేను ప్రేమించిన అమ్మాయి అక్క. ఏంటి, నువ్వు ప్రేమించావా? నాన్నకి ఈ విషయం తెలుసా? తెలియదక్క. నీ విషయంలో జరిగిన విషయం ఇంకెవరు మర్చిపోలేదు. నువ్వు లేచిపోయి పెళ్లి చేసుకున్నందుకు మన చుట్టాలు మన నాన్నని ఎవరో ఒకరు అవమానిస్తూనే ఉన్నారు. చిన్న బావే అంతా చూసుకుంటాన్నాడక్క. సరే రఘు, నాన్నని మాత్రం అస్సలు బాధ పెట్టకూడదు. నేను చూసుకుంటా లేవద్నా, కొడుకన్నావు కదా, ఆ మాత్రం బాధ్యత నా పైన ఉంటుంది. వాళ్ళిద్దరిని కలిపే బాధ్యత నాది. అలాగే మీ నాన్న నిన్ను కలిపే బాధ్యతకు నాదే వదినా. ఈ సంవత్సరం మీ తమ్ముడికి పక్కా రాఖీ కడతావు వదినా, మాటిస్తున్నాను. ఎవరు బాబు మీది? కామారెడ్డి అంకుల్. అవును అంకుల్, వచ్చిన నుంచి ఆంటీ వాళ్ళు ఎవరు కనిపించట్లేదు. ఇంట్లో లేరా? లేరు బాబు, ఆంటీ చనిపోయింది. సారీ అంకుల్. అవును బాబు, హైదరాబాద్ ఏమన్నా పని మీద వచ్చావా? మా బాబాయ్ వాళ్ళ అబ్బాయి లవ్ మ్యాటర్లో సూసైడ్ చేసుకున్నాడు. వాడు హాస్పిటల్లో ఉన్నాడు, వాడిని చూద్దామని వచ్చాను. వాళ్ళ అమ్మ వాళ్ళకి చెప్తే సరిపోతుంది కదా, వాళ్ళు అర్థం చేసుకుంటారు కదా. ఎవరు ఒప్పుకుంటారు అంకుల్? ఒకవేళ అభిగాడు ఇప్పుడు ఎవరైనా అమ్మాయిని ప్రేమిస్తానని మీకు చెప్తే మీరు ఒప్పుకుంటారా? మెల్లగా మెల్లగా నాన్న, వాటర్ తాగు.
నిజంగా వాడికి ఏమైనా నేను తట్టుకోలేను బాబు. నిజంగా వాడు ఎవరైనా అమ్మాయిని ప్రేమిస్తే నేను ఖచ్చితంగా ఒప్పుకుంటాను. అబ్బాయి కాబట్టి వాడి ప్రేమను ఒప్పుకుంటారు. అదే ఒకవేళ అమ్మాయి ప్రేమిస్తే ఒప్పుకోరు. మిడిల్ క్లాస్ మనుషులం కదా, కన్న కొడుకు ప్రేమ ఒకలాగా, కన్న కూతురు ప్రేమ ఒకలాగా చూసే మనుషులం. సొసైటీ అలాగుంది కదా, సొసైటీ ఎలాగైతే ఉందో మేము అలాగే ఉన్నాం. నా కూతురు అంటే నాకు ప్రేమ లేక కాదు బాబు, కానీ తను చేసిన పని వల్ల నా భార్య చనిపోయింది. నా కొడుకు నేను ఒంటరి వాళ్ళమయ్యాం. ఈ సమాజంలో తలెత్తుకోలేకపోతున్నాం. ఒకవేళ ఇప్పుడు మీ అమ్మాయి మీ దగ్గరికి వస్తే తనని దగ్గర తీసుకుంటారు అంకుల్? నాన్న, అక్కను చూడాలని ఉంది నాన్న. నాకు మాత్రం చూడాలని ఉండదా నాన్న, కానీ తను మొన్న ఫోన్ చేస్తే చాలా కఠినంగా మాట్లాడాను. తను ఇప్పుడు ఎక్కడుందో ఎలా ఉందో. బాధపడకండి అంకుల్, మీ కూతుర్ని మీరు కలిసే రోజు అతి త్వరలోనే ఉంది. రఘు, ఎవరు వచ్చారు చూడు నానా. నేను చదువుకుంటున్నా వదినా, నువ్వే వెళ్ళు. అబ్బా చూడు నానా. అబ్బా నువ్వే వెళ్ళు వదినా. సరే నేనే వెళ్తాను. నువ్వు ఆగన్నా, కూర్చోను. నువ్వు వెళ్ళు వదినా. ఏంటి నానా, తీయచ్చు కదా. ఎవరొచ్చారో ఏంటో. తమ్ముడు రారా. నాన్న, బుజ్జమ్మ, నాన్న, నన్ను క్షమించండి నాన్న, నన్ను క్షమించండి. లేబా లే, పైకి లే. అయిందేదో అయిపోయింది. ఏం చేసావురా? నీకు అంతా తర్వాత చెప్తాను. నన్ను క్షమించు బుజ్జమ్మ. ఏడో బుజ్జమ్మ, ఏడవ. నాన్న నేను వచ్చేసాను కదా. లోపలికి రండి నాన్న. అల్లుడు గారు ఎలా ఉన్నారు? బాగున్నాను మామయ్య, మీరెలా ఉన్నారు? బాగున్నాను. రండి మామయ్య రండి. నాన్న, నా మీద కోపం పోయిందా? పోయిందమ్మా. చిన్నల్లుడు నా కళ్ళు తెరిపించాడు. ఏవండి, తమ్ముడికి రాఖీ కట్టాలి. మీరు వెళ్ళి రాఖీ తీసుకురండి. పెద్ద రాఖీ తీసుకురండి. సరే. తమ్ముడికి స్వీట్స్ అంటే చాలా సరే. ఇష్టం. స్వీట్స్ కూడా తీసుకురండి. వెళ్ళండి. వదినా, నా దగ్గర రాఖీ ఉంది. నీ దగ్గర ఇక్కడిది రఘు రాఖీ. నీకు ఆ రోజే చెప్పేగా వదినా, మీ తమ్ముడికి రాఖీ కట్టే రోజు వస్తుందని. ఈ సంవత్సరం మీ తమ్ముడికి పక్కా రాఖీ కడతావు వదినా.